అఖిల నిగమవాచ సూచిత స్వప్రభావః జగదవన వినాశోద్భూతి లీలా స్వభావః నమతు విమత రక్షశుష్క కాంతారదావః జయతు ముదిత భావః జయతు ముదిత భావః కోపి గోపాలదేవః కోపి గోపాలదేవః. పోతన గారి భాగవతం నుండి భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించేటువంటి ఆ ఘట్టం. మహాభారత యుద్ధానంతరము అంపశయ్య మీద పరుండి ఉన్నటువంటి భీష్ముని ఆ భీష్మ పితామహుని వద్దకు శ్రీకృష్ణ పరమాత్మ పాండవులను తీసుకొని వెళ్ళి పరామర్శించుతూ ఉన్నటువంటి సమయంలో ఆ భీష్ముడు శ్రీకృష్ణ పరమాత్మను చూసి చేస్తూ ఉన్నటువంటి స్తోత్రము త్రిజగన్మోహన నీలకాంతి త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిల్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందము అతిసేవ్యం వై విజృంభింప మా విజయం దేదడు వన్నెలాడు మా విజయం చేరడు వన్నెగాడు మమునావేశింతు నెల్లప్పుడు ముల్లోకాలను మోహింపజేసే నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే దేహంతో వెలుగులు వెదజల్లుతూ బాలభాను ప్రభలతో ప్రకాశించేటువంటి బంగారు చేలంతో వయ్యారం ఒలకబోస్తూ నల్లని ముంగురులతో ముద్దులు మూటగట్టే ముఖార విందంతో అనురాగాలు చిందిస్తూ ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని సమీపించే అందగాడు నా అంతరంగంలో నిరంతరము నిలిచిపోవాలి. అయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలోకోపేతమై దయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నెమ్ముతో జయము పార్థునకిచ్చు వేట్కనని నా శస్త్రాహతిన్ చాలనొచ్చియు కోరించు మహానుభావు మదిలో చింతించు నశ్రాంతము. గుర్రాల గిట్టలు రేపినటువంటి దుమ్ము కట్టుకొని రంగు చెడి చెదరిన ముంగురులతోనూ గమన వేగం వల్ల కందలించిన ఘర్మ బిందువులతో కూడినటువంటి ముచ్చట గొలిపే ముఖారము విందము కలవాడై కిరీటిని గెలిపించాలనే కుతూహలంతో నా శరాఘాతాలకు బాగా బాధపడుతూ కూడా వివత్సుణ్ణి ప్రోత్సహించి పూరించినటువంటి మహానుభావుణ్ణి మనస్సులో అశ్రాంతము ధ్యానిస్తూ ఉన్నాను. నరుమాటల్ విని నవ్వుతో ఉభయసేనా మధ్యమక్షోణిలో
పరులీక్షింపరథంబు నిల్పి పరభూపాలావళి చూపుచున్ పరభూపాయువులెల్ల చూపులల్చువత్కేళివంచు నీ పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుడై అర్జునుని మాటలు ఆకర్ణించి చిరునవ్వు నవ్వుతూ పగవారు చూస్తూ ఉండగా పాండవ కౌరవ సైన్యాల మధ్య ప్రదేశములో రథాన్ని నిలిపి పేరు పేరున వైరిపక్షములోని వీరులను చేయెత్తి చూపిస్తూ తన చూపులతోనే ఆ భూపతుల యొక్క ఆయువులన్నీ అవలీలగా లాగేసుకుంటున్నటువంటి లోకేశ్వరుడు నా హృదయ పద్మంలో పద్మాసనం పైన భాసిల్లుతూ ఉన్నాడు.